హలో ఆల్ వెల్కమ్ టు క్రిక్ టాక్. ఐపీఎల్ 2025 రిలేటెడ్గా సీజన్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు డైలీ మా ఛానల్లో స్క్వాడ్ అనాలిసిస్ అండ్ మ్యాచ్ ప్రివ్యూ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మీరు కనుక ఈ కంటెంట్ మీద ఇంట్రెస్టెడ్గా ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఈరోజు ఈ సీజన్స్ 13th మ్యాచ్ అయిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మ్యాచ్ లక్నోలోని ఇకానా స్టేడియంలో జరగబోతుంది. ఈ సీజన్ లక్నోలో ఇదే ఫస్ట్ మ్యాచ్. ఒకసారి వెన్యూ కండిషన్స్ అండ్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే టిపికల్లీ ఇకానా పిచ్ 2 టైప్స్లో ఉంటుంది. పిచ్కి యూజ్ చేసే సాయిల్ని బేస్ చేసుకుని రెడ్ సాయిల్ పిచ్ అయితే ట్రూ బౌన్స్ ఉంటుంది, బ్యాటింగ్ కి కూడా ఫేవరబుల్ గా ఉంటుంది. బ్లాక్ సాయిల్ పిచ్ అయితే మాత్రం బ్యాటింగ్ కి చాలా కష్టమైపోతుంది, బౌన్స్ తక్కువగా ఉంటుంది అండ్ స్పిన్ కి ఎక్కువ హెల్ప్ అవుతుంది. ఈ రోజు రిపోర్ట్స్ ప్రకారం అండ్ లక్నో టీమ్ కాంపోజిషన్ ప్రకారం కూడా చూసుకుంటే మోస్ట్లీ రెడ్ సాయిల్ పిచ్చే యూస్ చేయొచ్చు అనిపిస్తుంది. పిచ్ మీద ఇనిషియల్ గా కొద్దిగా గ్రాస్ ఉండేటట్టు రెడ్ సాయిల్ పిచ్ అయితే మాత్రం బ్యాటింగ్ కి ఫేవరబుల్ గానే ఉండొచ్చు. బట్ అగైన్ బ్యాటింగ్ కి ఫేవరబుల్ అయినప్పటికీ అదర్ వెన్యూస్ లో లాగా 200+ స్కోర్స్ అయితే కష్టమే, ఎందుకంటే ఈ వెన్యూలో బౌండరీ సైజ్ కూడా చాలా ఎక్కువ కంపేర్డ్ టు అదర్ వెన్యూస్. సో లాంగ్ బౌండరీస్ ని యూస్ చేసుకుంటూ బౌలర్స్ బ్యాట్స్మెన్ రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఇది వెన్యూ రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ దీనికి సపోర్టింగ్ స్టాటిస్టిక్స్ కూడా మీరు ఇందులో చూడొచ్చు. ఇప్పుడు ఒకసారి టీమ్ అనాలిసిస్ లోకి వెళ్ళిపోతే ముందుగా పంజాబ్ కింగ్స్ చూసుకుంటే ఇప్పటి వరకు ఈ సీజన్ లో జస్ట్ 1 మ్యాచ్ ఆడారు, అది కూడా విన్ అయ్యారు. గుజరాత్ లో జరిగిన ఆ మ్యాచ్ లో బ్యాట్స్మెన్ అటాకింగ్ మైండ్ సెట్ తో ఒక భారీ స్కోర్ చేస్తే బౌలర్స్ మిడిల్ ఓవర్స్ లో స్ట్రగుల్ అయినప్పటికీ కూడా డెత్ లో ఎక్సలెంట్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ తో టోటల్ ని డిఫెండ్ చేసుకున్నారు. సో ఈ టీంలో చేంజ్ చేయడానికి ఎలాంటి అవసరం లేదు, బట్ మోస్ట్లీ ఇంపాక్ట్ ప్లేయర్ గానే చేంజెస్ ఉండొచ్చు. లాస్ట్ మ్యాచ్ లో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసినప్పటికీ వైశాఖ్ ప్లేస్ లో హర్ప్రీత్ బ్రార్ ని ఇంక్లూడ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఒకవేళ పిచ్ కనుక స్లోగా ఉంటాయి. ఇక ఈ టీం స్ట్రాంగ్ ఏరియాస్ వచ్చేసి వీళ్ళ అటాకింగ్ బ్యాటింగ్ యూనిట్. ఓపెనర్స్ దగ్గర నుంచి అందరూ అటాకింగ్ గేమ్ ప్లే ఉన్న వాళ్ళే, అట్ ద సేమ్ టైం కన్సాలిడేటింగ్ గా ఆడే ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ కూడా మిడిల్ ఆర్డర్ లో ఉన్నారు. స్ట్రాంగ్ ఫినిషర్స్ కూడా ఉన్నారు. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే న్యూ బాల్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుంది. మార్కో యాన్సన్, హర్షదీప్ సింగ్, ఈవెన్ ఓమర్ జాయ్ కూడా న్యూ బాల్ ని బోత్ సైడ్స్ స్వింగ్ చేయగలరు కాబట్టి పిచ్ లో ఏమాత్రం కొద్దిగా హెల్ప్ ఉన్నా కానీ అపోజిషన్ బ్యాట్స్మెన్ కి టఫ్ టైం అనే చెప్పాలి. ఇక ఈ టీంకి ఉన్న ఒకే ఒక్క కన్సర్న్ మిడిల్ ఓవర్స్ బౌలింగ్ అనిపిస్తుంది. చహల్ రీసెంట్ టైమ్స్ లో లెఫ్ట్ హ్యాండర్స్ కి అంత ఎఫెక్టివ్ గా బౌల్ చేయలేకపోతున్నాడు. లక్నో బ్యాటింగ్ లైనప్ లో టాప్ 6 లోనే 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి ఈ మ్యాచ్అప్ చాలా క్రూషియల్ అవబోతుంది. ఇక నెక్స్ట్ లక్నో టీమ్ కి వచ్చేస్తే ఈ సీజన్ లో 2 మ్యాచెస్ ఆడారు. ఫస్ట్ మ్యాచ్ ఢిల్లీతో 200+ స్కోర్ చేసినప్పటికీ అపోజిషన్ ని 100+6 కి రెడ్యూస్ చేసినప్పటికీ కూడా ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్, ఫీల్డింగ్ అండ్ కీపింగ్ మిస్సెస్, ఇంకా అశుతోష్ విప్రాజ్ ల స్టన్నింగ్ ఫినిష్ వల్ల మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. హైదరాబాద్ తో జరిగిన లాస్ట్ మ్యాచ్ లో మాత్రం అందరినీ షాక్ చేసే రేంజ్ లో పర్ఫామ్ చేసి సన్ రైజర్స్ ని 200 లోపు కంటైన్ చేసి అట్ ద సేమ్ టైం టార్గెట్ ని కూడా 16 ఓవర్స్ కే చేస్ చేశారు. సో లాస్ట్ మ్యాచ్ కాన్ఫిడెన్స్ తో హోమ్ గ్రౌండ్ లోకి వస్తున్నారు లక్నో సూపర్ జైంట్స్. మోస్ట్లీ లాస్ట్ మ్యాచ్ ఆడిన టీమే కంటిన్యూ అవుతుంది, ఎక్సెప్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ గా మాత్రం అబ్దుల్ సమద్ ప్లేస్ లో ఎం సిద్ధార్థ్ లేదా షాబాజ్ అహ్మద్ లలో ఒకరిని పిక్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి డిపెండింగ్ అపాన్ కండిషన్స్. ఇక ఈ టీంకి ఉన్న ఒకే ఒక్క స్ట్రాంగ్ ఏరియా ఓవర్సీస్ ప్లేయర్స్ ఫామ్. మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ ఇద్దరు కూడా లాస్ట్ 2 మ్యాచెస్ లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. డేవిడ్ మిల్లర్ కూడా మంచి టచ్ లో ఉన్నాడు. బట్ రిమైనింగ్ బ్యాటింగ్ యూనిట్ అంతా చాలా షేకీ అండ్ స్క్రాచీగా ఉంది. మార్క్రమ్ అయితే అసలు ఫామ్ లో ఉన్నట్టు కనిపించట్లేదు, పంత్, బదోని కూడా ఫామ్ లో ఉన్నట్టు లేరు. అసలే పంజాబ్ కి న్యూ బాల్ బౌలింగ్ చాలా బాగుంది కాబట్టి మార్ష్, పూరన్ల వికెట్స్ కనుక తీయగలిగితే మ్యాచ్ 1 సైడ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఆల్సో ఈ ఇకానా స్టేడియంలో పూరన్ కి రికార్డు కూడా అంత బాగా ఏమీ లేదు, లాస్ట్ సీజన్స్ లో స్ట్రగుల్ అయ్యాడు. ఇంకా బౌలింగ్ యూనిట్ కూడా చాలా ఇన్ఎక్స్పీరియన్స్డ్ గా ఉంది. లాస్ట్ మ్యాచ్ లో శార్దుల్ ఠాకూర్ పవర్ ప్లేలో బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీయడం వల్ల సరిపోయింది, కానీ అన్నిసార్లు అలా వర్క్ అవ్వడం కష్టమే. అసలే పంజాబ్ బ్యాటింగ్ డెప్త్ కూడా చాలా డీప్ గా ఉంది కాబట్టి లక్నో బౌలర్స్ ఎలా పర్ఫామ్ చేస్తారనేది చూడాలి. సో దట్ ఈస్ అవర్ అనాలిసిస్ గైస్. ఇప్పుడు ఈ అనాలిసిస్ అంతా కన్సిడరేషన్ లోకి తీసుకొని విన్నర్ ప్రిడిక్షన్ చేయాలంటే మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. పంజాబ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, లక్నోకి టూ మెనీ వీక్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ ఈ రోజు మ్యాచ్ పంజాబే విన్ అవుతుంది అండ్ వీఆర్ 70% కాన్ఫిడెంట్. సో దట్స్ ద వీడియో గైస్. మా అనాలిసిస్ ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. డైలీ ప్రతి మ్యాచ్ రిలేటెడ్ సిమిలర్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.